ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు త్రొట్టిల్లదు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు త్రొట్టిల్లదు అని పలుకుతున్నాడు. ఈ దినం ఈ వాక్యాన్ని మనము గమనించినప్పుడు, ధ్యానించినప్పుడు ఇందులో కొన్ని మర్మాలు దాగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆనాడు సమరీ స్త్రీ గురించి మనం ఒకసారి ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతుంది. తను 5 భర్తలతో నివసిస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు, తను చేసేది తప్పని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధకు ఆ యొక్క సమరీ స్త్రీ పరిగెత్తుకుంటూ ఊర్లోకి, ఆ గ్రామంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించేది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే చేస్తున్న తప్పేంటో తనకి అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువారు తను చేస్తున్న తప్పుని తనకు తెలియపరిచి గొప్పగా ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో క్రీస్తును ప్రకటించడానికి సమరీ స్త్రీని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.